గరుడంటే సామవేద స్వరూపం, అతని యొక్క రెక్కల సవ్వడి నుంచి అమృతగానం వినపడుతుంది అని చెప్పి అంటారు. అందుకని గరుత్మంతుడు వేదములకు నిధిలాంటివాడు అని చెబుతుంటారు. ఇటువంటి మహానుభావుడు కాబట్టే స్వామికి సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. ఈ మహర్షి కాశ్యపుడికి జన్మించినటువంటి మహానుభావుడు. ఎట్లా? ఈయన వినత యొక్క కుమారుడు. అందుకని తన తల్లి దాస్య విమోచన కోసం అమృతాన్ని సాధించినటువంటి వాడు, అందరినీ తృప్తి పెట్టినటువంటి వాడు. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం. ఎట్టా ఉంటాడు గరుత్మంతుడు? కపిలాక్షములు కలిగిన వాడు. సువర్ణ సదృశ ప్రభం మనకు కనపడుతుంది. విద్యుద్దీప కాంతులతో ఆ బంగారు కాంతులు ఇనువడిస్తూ దేవస్థానం వారు చేసినటువంటి